पादरी लोग हैं। अब छत्तीसगढ़ में अगर हमको चंगाई सभा या धर्म परिवर्तन करते दिखते हैं तो हम तो सीधा बोल चुके हैं कि अगर हमें धर्मांतरण करते मिले तो रोकना और टोकना तो हमारा काम है नहीं, सिर्फ ठोकना काम है। रोको, टोको और ठोको। तो रोकना और टोकना मैंने छोड़ दिया है, सिर्फ ठोकने का काम करती हूँ। ప్రైజ్ ది లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈ పదాన్ని వినండి. రోకో, టోకో, ఠోకో మూడు పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు అని అనుకుంటాను. రోకో అంటే ఆపడం, టోకో అంటే అడ్డగించడం, ఠోకో అంటే కొట్టడం లేదా లేపివేయడం. మూడు పదాలు ఇప్పుడు ఈ మహిళ చెప్తుంది, వినండి. कि अगर हमें धर्मांतरण करते मिले तो रोकना और टोकना तो हमारा काम है नहीं, सिर्फ ठोकना काम है। रोको, टोको और ठोको। तो रोकना और टोकना मैंने छोड़ दिया है, सिर्फ ठोकने का काम करती हूँ। तो इसलिए पादरी और नन घबराते हैं. విన్నారు కదా. అయితే తాను ఎందుకు చెప్తుందో తెలుసా? యాక్చువల్గా ఇక్కడ క్రిస్టియన్స్కి సంబంధించిన టాపిక్ కూడా లేదు. ఏదో ముస్లిమ్స్ వాళ్ళకి సంబంధించిన ఏదో కమ్యూనిటీకి సంబంధించిన టాపిక్ మాట్లాడుతూ క్రిస్టియానిటీ గురించి డైవర్ట్ అయిపోయింది. ఈ క్రిస్టియన్స్ గురించి, కన్వర్షన్స్ గురించి తాను ఏదో ఒక టాపిక్ మాట్లాడి ఏమంటుందంటే, ఇన్ని రోజులు కన్వర్షన్స్ అనేది మేము చెప్పాము, అడ్డగించాము, కానీ ఇప్పటి నుంచి రెండు చేయమంట. ఇప్పుడు డైరెక్ట్ ఠోకో అంటే కొట్టడము లేదా లేపివేయడం. ఎక్కడైనా క్రైస్తవ సభ కనిపిస్తే, ఎక్కడైనా క్రైస్తవులు కూడి ప్రార్థన చేస్తే డైరెక్ట్ ఠోకో అని అర్థం. అంటే తన్నడము లేదా కొట్టడము లేదా చంపేయడం. ఠోకోకి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఎక్కువగా నార్త్లో ఠోక్ దెంగి అంటే దానికి అర్థం ఏంటిదంటే లేపేస్తాము అని అర్థం. తాను చెప్తున్న మాట ప్రకారంగా నేను చెప్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్, డన్. క్రిస్టియన్స్ చర్చెస్లో ఎక్కువగా హిందూ మహిళలు ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. बिल्कुल. धर्मांतरण में भी वहाँ अब महिलाओं को और लड़कियों को ही, जहाँ भी हम धर्मांतरण रोकने के लिए जाते हैं, जहाँ पर इन लोग चंगाई सभा करते हैं, तो हिंदू ही महिला बैठे रहती हैं और 2-3 ही पुरुष वर्ग उनके होते हैं, जो फादर पादरी जो बोलते हैं वो बैठे रहते हैं. చర్చిలో హిందూ మహిళలు ఎక్కువ ఉంటారంట. మరి ఆమె ఎక్కడ చూసిందో తెలియదు, ఏ విధంగా చూసిందో నాకైతే తెలియదు. నార్త్లో చాలా మటుకు స్త్రీలు బొట్టు పెట్టుకునే ఉంటారు. వాళ్ళు క్రీస్తు నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు క్రిస్టియన్సా లేకపోయినా, వాళ్ళ ఆచార ప్రకారంగా కంపల్సరీ వాళ్ళు బొట్టు పెట్టుకునే ఉంటారు. అలానే మన క్రిస్టియానిటీలో కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులు ఇప్పుడు కూడా ఆ ఫ్యాషన్స్ని వదలలేకపోతున్నారు, అలంకరించుకొని ఉంటున్నారు. అయితే వాళ్ళు చర్చికి రావటం లేదా? ఖచ్చితంగా వస్తారు. కానీ వాళ్ళను ఈమె హిందూ అనుకొని కన్వర్షన్ కోసం ఎంత డబ్బులు ఇచ్చారు, మీరు ఎంత తీసుకున్నారు అని వాళ్ళను వాంటెడ్లీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. కానీ తాను మాత్రం ఒక మాట చాలా క్లియర్గా, క్లారిఫైగా చెప్పేసిన మాట ఏంటిదంటే, ఈసారి ఛత్తీస్గఢ్లో డైరెక్ట్గా అటాక్ చేస్తాము అని ఓపెన్గా చెప్తుంది. जो पादरी लोग हैं, अब छत्तीसगढ़ में अगर हमको चंगाई सभा या धर्म परिवर्तन करते दिखते हैं तो हम तो सीधा बोल चुके हैं कि अगर हमें धर्मांतरण करते मिले तो रोकना और टोकना तो हमारा काम है नहीं, सिर्फ ठोकना काम है। रोको, टोको और ठोको। तो रोकना और टोकना मैंने छोड़ दिया है, सिर्फ ठोकने का काम करती हूँ। तो इसलिए पादरी और नन घबराते हैं. రెండోది, ఈ జ్యోతి శర్మ గురించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఒక మహిళ గురించి ఇలా చెప్పడం అనేది మంచిది కాదు. అందుకనే నేను ఆ వీడియోస్ అనేది తీస్తలేను, ఇంకొకసారి పెట్టను కూడా. మీరు ఒకవేళ తన గురించి తెలుసుకోవాలి అని అంటే హిందీ ఛానల్లో జ్యోతి శర్మ అని కొట్టండి, మీకు 2 పేర్లు వస్తుంది. ఒకటి పాలిటీషియన్, ఇంకొక ఆమె తను. సో మీరు అక్కడ పోయి సెర్చ్ చేసుకోవచ్చు. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.